ఛానల్ కులాల పైన రిజర్వేషన్లు పెంచండి అని కొంతమంది, తగ్గించండి అని ఇంకొంతమంది కులాలకు సంబంధించిన ప్రాతినిధ్యం తీసుకొని యుద్ధాలు చేస్తున్న సమయంలో అసలు కుల వ్యవస్థనే పూర్తిగా రద్దు చేయండి అంటూ తెరపైకి కొత్త యుద్ధం తీసుకొని వచ్చారు. సో ప్రజెంట్ మనతో స్టూడియోలో ఉన్నారు వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు. సో ఈబీసీ జాక్ చైర్మన్. ఒకసారి మాట్లాడదాం సార్. నమస్తే. సరే సార్, విన్న తర్వాత నాకు చాలా షాకింగ్ అనిపించింది, వింతగా అనిపించింది. ఎందుకంటే రిజర్వేషన్ల విషయంలో ఆల్రెడీ ఒక యుద్ధం జరుగుతుంది. అవును, అసలు ఏంటి కులాలనే రద్దు చేయండి అని అంటున్నారు అంటే ఇప్పుడు ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ కులాల పేరు మీద సమాజం వర్గాలుగా విడిపోయి అసమానతలు పెరిగిపోతున్నాయి. తర్వాత నీ కులం ఇది, నా కులం ఇది అనేది వర్గ వైషమ్యాలతోటి, ఈర్షాద్వేషాలతోటి ఒకరికొకరు పగ కోపం పెంచుకునేటువంటి స్థితికి చేరింది. దీని ద్వారా ఏంటంటే ఘర్షణ సంఘర్షణ నెలకొంటుంది. అప్పుడు ఏమవుతుంది, గ్రామాభివృద్ధి దెబ్బతింటుంది, రాష్ట్రాభివృద్ధి దెబ్బతింటుంది, దేశ సమగ్రత కూడా దెబ్బతింటుంది. నేనేమంటున్నానంటే ఈ కులాల పేరు మీద ఎవరైతే ఈ వేర్పాటువాదంగా మాట్లాడతారో వాళ్ళు సంఘ విద్రోహులని అంటున్నా. అంటే టెర్రరిస్టుల కంటే ప్రమాదకరం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నిజంగా రిజర్వేషన్లు మీరు అన్నట్టు రిజర్వేషన్లు అవసరమే, కానీ ఎవరికి అందాలో ఇప్పుడు కుల వ్యవస్థ రద్దు చేయండి అని అంటున్నారు మీరు. అవునమ్మా, అసలు పాసిబిలిటీస్ ఉన్నాయా? తప్పకుండా. తాతల ముత్తాతల కాలం నుంచి కూడా వాటి రిజర్వేషన్ల కోసం ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి. అవును, అయితే నిజమే మీరు అన్నది. అంటే తాతలు ముత్తాతలు వాళ్ళ తండ్రులు అప్పటి నుంచి కూడా ఈ కుల వ్యవస్థ అనేది ఉన్నది. అంటే చతుర్వర్ణ వ్యవస్థగా ఉన్నది. అంటే ఆ చతుర్వర్ణ వ్యవస్థల ఇప్పుడు వైశ్యులు, క్షత్రియులు, క్షూద్రులు ఇట్లా 4 రకాలుగా విభజించబడ్డట్టు, అటువంటి బ్రాహ్మణులు ఇట్లా 4 రకాలుగా అట్లనే వాళ్ళనే ఎస్సీ తరగతులుగా, ఎస్టీ తరగతులుగా, బీసీ తరగతులుగా, అదేవిధంగా అగ్రకులాల తరగతులుగా ఇవన్నీ కూడా పిలువబడ్డాయి, ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి. అంటే ఎవరికి తెలిసేవి కావు. కానీ ఈ మానవ జన్మ తర్వాత సగటుగా ఆ కుటుంబ నేపథ్యాన్ని బట్టి నీది కులం నీది కులం నీది కులం అని విభజన జరుపుకుంటూ పోయింది. కానీ అప్పటి నుంచి ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఎందుకు మారలేదు అనేదే మన బాధ. అంటే దీనికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరనేది కాదు సమాజం కూడా. అంబేద్కర్ కూడా ఈ కుల వ్యవస్థ నిర్మూలించాలన్నాడు. అంటే కులతత్వం పోవాలన్నాడు, సమానత్వం రావాలన్నాడు. అంటే అందరికీ సమాన అవకాశాలు అందాలన్నాడు. ఆనాడున్నటువంటి పరిస్థితులలో ఏం చేసిండంటే ఆయన ఆర్టికల్ 334 ప్రకారంగా ఒక 10 సంవత్సరాలు రిజర్వేషన్లు ఇస్తే అది కొంతమందికి అంటే ఎస్సీలు ఎస్టీలు వాళ్ళని ఆ రోజులు ఉన్నటువంటి పరిస్థితులలో అంటరానితనంగా అస్పృశ్యతతో చూసినటువంటి క్రమంలో అప్పుడు ఈ రిజర్వేషన్లు ఉంటే వాళ్ళకు ఒక ప్రత్యేకత కావాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు. ఇక ఆ తర్వాత మండల్ కమిషన్ వచ్చింది. ఆ మండల్ కమిషన్ అనంతరం బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. ఇది ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, ఇప్పుడు ఈ బీసీలకు రిజర్వేషన్లు అంటే అందరూ ఏమంటారంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు రిజర్వేషన్లు అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాస్ట్ వేరు, క్లాసెస్ వేరు. కులాలకు రిజర్వేషన్లు ఇవ్వలే అంబేద్కర్. ఆర్టికల్ 16(4) ఏమన్నాడంటే ఫలితం పొందని ప్రయోజనం అందని వర్గానికి ఫలితము ప్రాతినిధ్యం చేకూర్చమన్నాడు. అన్నప్పుడు ఇంకా కులాల ప్రస్తావన ఎక్కడిది? అసలు ఈ రిజర్వేషన్స్ ఉండాలంటారా, అసలు రిజర్వేషన్స్ పూర్తిగా తీసేయాలంటారా? అయితే రిజర్వేషన్లు తీసేయాలని నేను అనను, కానీ రిజర్వేషన్లలో రిఫార్మ్స్ రావాలి. అంటే ఒక మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రిజర్వేషన్లు ఉండాలి. ఎవరికి ఉండాలి? కులాలకు కాదు. రిజర్వేషన్లు అనేది కులాలకు ఉండొద్దు. మరి ఎవరికి ఉండాలి? కుటుంబాలకు ఉండాలి. కుటుంబాలంటే ఏ కుటుంబాలు? కుటుంబాలంటే ఏ కుటుంబాలు? అదే కదా మీరు అనేది. అంటే కుటుంబాలంటే పేద కుటుంబాలకు ఉండాలి. పేద కుటుంబాలను గుర్తించాలి కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా ఇప్పుడు జనగణన జరుగుతున్నాయి కదా మేడం, కులగణన చేస్తుండ్రు కదా. మరి అదేవిధంగా కుటుంబ ఆర్థిక గణన కూడా చేయండి. ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక గణన చేసి ఆ కుటుంబ నేపథ్యాన్ని ఒక పాస్ పుస్తకం వల్ల పొందుపరచండి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి
విద్య ఏముంది, ఉపాధి ఏముంది, స్థిరాస్తులు ఏమున్నాయి, చరాస్తులు ఏమున్నాయి, బంగారు ఆభరణాలు ఏమున్నాయి, వాళ్ళకున్నటువంటి సమగ్రమైనటువంటి నివేదికను ఒక పాస్ పుస్తకం లాగా ఒక ఐడి నెంబర్ క్రియేట్ చేయండి. స్టూడియోలో కూర్చొని ఒక పాస్ పుస్తకం పెట్టాలి, దాంట్లో అన్ని నమోదు చేయాలండి, అది చాలా ఈజీ. అవును, అది చాలా ఈజీ. కానీ ఒక కుటుంబం, ఆ కుటుంబానికి సంబంధించిన ఒక పద్దు పుస్తకమే అనుకుందాం, నెలవారీ ఖర్చులు ఎన్ని అవుతున్నాయని సంవత్సరం పాటు ఒక్క పేజీ కూడా మిస్ అవ్వకుండా రాయడమే కష్టం. అవును, అలాంటిది రాష్ట్ర ప్రభుత్వానికి పాసిబుల్ అవుతుందా అసలు ఈ విషయం? అంటే ఇప్పుడు చూడమ్మా, మనం ఇక్కడ అసలు ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే, ఈ రిజర్వేషన్లు అనేది మీరు రద్దు చేయాలన్నా ఉండాలన్నా అని అడిగారు. నేనేమంటున్నంటే రిజర్వేషన్లు అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఉంది, ఎందుకు అని అన్నప్పుడు కులాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఆటోమేటిక్ గా రద్దు అయిపోతాయి కదా, మీరు అనే దాని అట్లా కావు. అంటే ఇక్కడ అమ్మ కులాన్ని బట్టి రిజర్వేషన్లు లేవు, కేవలం ఎస్సీ ఎస్టీలకు ఉన్నా అది కూడా కొంతకాలం పరిమితం వరకే. ఇక్కడ రిజర్వేషన్లు అనేవి ఏంటంటే ఎవరికి అవసరమో వాళ్ళకే కావాలి, ఎవరికి అనవసరమో వాళ్ళను అర్హుల జాబితా నుంచి తొలగించాలి. రిజర్వేషన్లు ఏంది, అందరికీ సమాన అవకాశాలు తీసుకురావడానికి ఒక ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ప్రోత్సాహం, ఇతోధికము, సపోర్టు ప్రభుత్వాలు. అటువంటి సపోర్ట్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు సపోజ్ అదాని అంబానీ అనుకున్నాం మీ లెక్కల, ఆయన బీసీ కులం, మరి ఆయనకు రిజర్వేషన్లు ఇద్దామా? టాటా బిర్లా అనుకుందాం, ఆయనకు రిజర్వేషన్లు ఇద్దామా? సరే, వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారే అనుకోండి, వచ్చి వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్ రాయడానికి మేము సిద్ధమని చెప్తారా? వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారే అనుకోండి, గవర్నమెంట్ ఉండే పథకాలకు మాకు కూడా కావాలని అప్లై చేసుకుంటారా? అంటే అవకాశం ఇవ్వడానికి వీల్లేదు కదా. రాజ్యాంగ ప్రకారంగా ఏదైనా ఇది ప్రజల ఆస్తి, ఇది ప్రభుత్వం సొమ్ము, అంటే ఎవరిది? ప్రజలు చెల్లించే ఆస్తి. ఈ ప్రజలలో అందరినీ భాగస్వామ్యం చేయాల్సినటువంటి బాధ్యత. ఎవరికి పంచాలనో వారికే పంచాలి. ఇది కూడా మరి ఎవరికి పంచుతావు? పేదరికానికి పంచాలి కదా. ప్రభుత్వాలు అందుకనే పేదరికంలో పంచాలి, అండ్ అగ్రవర్ణాలకు తక్కువ ఉండాలి, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉండాలనే కదా నిర్ణయించి రిజర్వేషన్ ప్రక్రియ అనేది చేస్తుంది. అవునమ్మా, మీరు అన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీలు అందాం. ఎస్సీ ఎస్టీలలో ధనవంతులు లేరా? బీసీలలో ధనవంతులు లేరా? సరే, మరి అగ్రవర్ణాలంటే అగ్రకులాలంటే అంత అభివృద్ధి చెందిన అగ్రవర్ణాలలో పేదోళ్ళు లేరా? ఒకసారి ఎస్సీ ఎస్టీలో అగ్రవర్ణాలు ఉన్నారు, కోట్లాది రూపాయలు ఉండేవాళ్ళు అగ్రగామి ఉన్నారు. సో ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసం వాళ్ళు ఆశపడతారా? ఎందుకు? సరే, ప్రభుత్వం ఇచ్చే పథకాలకు వాళ్ళు ఆశపడ్డా క్రైటీరియా పెట్టింది కదా ప్రభుత్వం, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రూఫ్ చేయండి, మీకు రేషన్ కార్డు ఉండే వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పథకాలకు అర్హులు అని. సో అలాంటి జాబితా లేదు కదా, అట్లా లేదు. ఓన్లీ ఇప్పుడు బీసీలు ఉన్నారు అనుకోండి, బీసీలకు ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామినేషన్ ఇచ్చారు, ఎగ్జామ్షన్. అదేవిధంగా శాలరీ ఇన్కమ్ ఎగ్జామ్షన్. అదే అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వచ్చే వరకు వాళ్ళ అర్హత ఏం చేశారు? ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అన్నారు. అంటే ఇక్కడనే వివక్ష. ఇప్పుడు రిజర్వేషన్లలో పోటీ చేస్తున్నారు అనుకుందాం అభ్యర్థులు, మరి ఎందుకు చేయాలి? అభివృద్ధి చెందిన అదే కులంలో ఉన్నటువంటి పేదలకు అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? అందులో కూడా నిరంతరం అభివృద్ధి చెందిన కుటుంబాలే కదా రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ పోటీ పడుతున్నాయి. పోటీ పడడం కాదు, ఇక్కడ అవకాశాలు తీసుకుంటున్నాయి. అందుకనే నేనేమంటున్నంటే కులాలను రద్దు చేసినప్పుడు మీకేం బాధ, నాకేం బాధ? ఇప్పుడు నాకు ఇక్కడ కులం రద్దు చేస్తే నాకేం బాధ అన్నాడు కదా, నాకు ఎటువంటి బాధ లేదు. కానీ కులం రద్దు చేసిన వెంటనే రిజర్వేషన్స్ కూడా రద్దు అవుతాయి కదా. కావు, ఎట్లయితే అమ్మా? ఇప్పుడు కులం అనేది ఎవరికి కూడుబెట్టదు. కులంతో అసమానతలు వస్తున్నాయి, కులంతో చిన్న చూపు ఉందని అంటారు, కులంతో వివక్షత ఉందని అంటారు, కులాలను ద్వేషించుకుంటారు. మరి కులంతో ఏం లాభం ఉంది? లాభం ఏముంది అంటున్నా. లాభం లేని కులం మనకెందుకు అంటున్నా. ఏమైనా ప్రత్యేకమైనటువంటి రాయితీలు, అవకాశాలు మెండుగా ఉంటాయి అన్నప్పుడే నాకు ఈ కులం కావాలా, నాకు ఈ కులం కావాలి. అసలు కులాలని రద్దు చేసినప్పుడు ఇంకెందుకు అవసరం? ఒకటి, మానవుడంతా ఒక కులం, మానవులమంతా ఒక కులం. కులం రద్దు చేయాలి అని మీ వాదన నాకు తెలిసి ప్రభుత్వం ఎక్కడ కూడా ఏకీభవించదు. అది రావాలంటే అతి కష్టమైన క్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఇవాళ నిన్న 10 సంవత్సరాల్లో ప్రభుత్వాలు మారినప్పటి నుంచి వచ్చిన వ్యవస్థ కాదు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో, ఊర్లలో కులాలే రాజ్యం వెళ్ళే పరిస్థితి. అవును, నిజమే. అయితే నేనేమంటున్నా అంటే అమ్మా, ఇప్పుడు మన భారతదేశం కంటే అత్యధిక జనాభా ఉన్న చైనా తీసుకుందాం. చైనాలో 200 కోట్ల జనాభా. ఆడ ఏ కులాలు ఉన్నాయి? అమెరికాలో ఏ కులాలు ఉన్నాయి?
ఇటలీలో ఏ కులాలు ఉన్నాయి, ఇంగ్లాండ్లో ఏ కులాలు ఉన్నాయి, జర్మనీలో ఏ కులాలు ఉన్నాయి, స్విట్జర్లాండ్లో ఏ కులాలు ఉన్నాయి, ప్రపంచంలో పోటీ పడి అభివృద్ధి చెందినాయి. ఈవెన్ అమెరికాలో కూడా తెల్లోళ్ళు నల్లోళ్ళు అంటే ఆ నల్లోళ్ళు అది కూడా వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా తీసేసి ఆల్ ఆర్ ఈక్వల్ అన్నారు. అంటే అది కూడా డిస్క్రిమినేషన్ అని, అంటే అది కూడా ఒక వివక్షతో కూడిన అంశం అని. అంటే అలాంటప్పుడు నీకు కులాలతోటి ఏం పని ఉంది అంటున్నా. అంత చైనా అటువంటి అంత జనాభా సరే, కులాలతో ఏం పని? అగ్రరాజ్యాల్లో లేనిది ఇండియాలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితిలో మీరు ఒక్కరు చెప్పడం వల్ల ఉద్యమం సాగుతుందా ముందుకి? చేస్తారా? ఇప్పుడు మీరు మంచి ప్రశ్న వేశారు. నేనేమంటున్నంటే ఈ అంశాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి, ఈ అంశాన్ని సమాజంలో తెలియజెప్పాలి విస్తృతంగా. ఇప్పుడు నేను రవీందర్ రెడ్డిని, ఒక ఆయన చౌదరి ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు. ఏమంటుండంటే మీరు రెడ్లు కాబట్టి, మీరు వెలమలు కాబట్టి రావులు పెట్టుకొని, మీరు చౌదరులు కాబట్టి మీ అగ్రకులం కాబట్టి అన్ని అంగులు ఉన్నాయి అనేటువంటిది ఒక ముసుగు తొడుగుతున్నారు. కానీ ఈ అగ్రకులం అనే ముసుగు తొడగడం వల్ల మిగిలిన వర్గాలు కూడా అవమానాలకు అంటే ఫీల్ అయినట్టే కదా. ఈ కులాల వల్లనే కదా ఈ రకంగా ఫీలింగ్ వచ్చేది. ఇంకా అగ్రకులం ఏంది, నిమ్న కులం ఏంది? ఇప్పుడు కులం అనేది పూర్తిగా రద్దు చేయాలంటారు మీరు. అవును, అంతే కదా. అంతే. మీరు చెప్పేటప్పుడు ఇందాక రవీందర్ రెడ్డి పక్కన పిలిచి నేను కేవలం రవీందర్ అని ఎందుకు చెప్పలేకపోతున్నా? అమ్మా నేనేమంటున్నంటే మన ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ కూడా రెడ్లే పెట్టుకోమంటున్నా. నాకేం నష్టం? అందరు కూడా రెడ్లే పెట్టుకోమంటున్నా. మీకు చౌదరి ఇష్టమైతే చౌదరి పెట్టుకోండి, రెడ్డి ఇష్టమైతే అంటే మరి వ్యక్తి గుర్తింపు కావాలి. ఇప్పుడు గుర్తింపు కావాలంటే పేరు, తండ్రి పేరు, పుట్టుమచ్చలు. ఇప్పుడు మనిషికి గుర్తింపు ఈ మూడే: పేరు, తండ్రి పేరు, పుట్టుమచ్చలు. కులంతో ఏం గుర్తింపు రాదు. నీవు ఈ కులంలో పుట్టిన వాళ్ళ నీకు ప్రత్యేకత గుర్తింపు అనేది ఏముండదు. మీరు ఎక్కడికైనా పోండి, మీ పాస్పోర్ట్ తీసుకొని లేదా మీ ఆధార్ కార్డు తీసుకొని మీ అడ్రస్ అదే కదా, పేరు, సన్నాపు, మీ ఏజ్, ఇవే చూస్తారు. అట్లనే మరి కులం ఏం అవసరం వచ్చిందని అంటున్నా. అందుకనే నేనేమంటున్నా అంటే మీలాంటి వాళ్ళు కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. కులంతో ఉన్నటువంటి ప్రత్యేకమైన లాభాలు లేవు. కులంతో ఏంటంటే వర్గాలుగా విడిపోతున్నాయి. ఇప్పుడు కులం వల్ల ఏందమ్మా, ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కూడా ఈ కొంగ జపాలు చేసి దొంగ నాటకాలు ఆడి విచ్ఛిన్నం చేసి విభజించి ఏలుతున్నారు రాజ్యాలు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే 4 వర్గాలుగా విడిపోవాలి. ఒకరిని దగ్గర చేసుకోవాలి, ఒకరిని దూరం చేసుకోవాలి, ఒకరిని లేపాలి, ఒకరిని దించాలి. అంటే అట్లా అది కేవలం దేనితోటి సాధ్యమవుతుందంటే ఈ కులం విచ్ఛిన్నం చేయడం వల్లనే సాధ్యమవుతుంది. మానవులంతా ఒకే కులం అనుకొని మానవులంతా ఒకే కులం అన్నప్పుడు ఏం చేస్తారంటే ఐక్యతగా ఉంటారు. ఐక్యతగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారు. రవీందర్ గారు, మానవులందరూ ఒకేలాగా ఉండాలి, ఒకే కులంలో ఉన్నారన్నారు. మరి రవీందర్ రెడ్డి అని మీ పేరు వెనకాల రెడ్డి ప్రస్తావన ఎందుకు వచ్చింది? మీరు కూడా ఒక ఉద్యమం చేస్తున్నప్పుడు రవీందర్ గా మాత్రమే ఉండాలి కదా. అంటే రవీందర్ అన్నా ప్రత్యేకత లేదు, రెడ్డి అన్నా ప్రత్యేకత లేదు. అట్లంటే రఘువీర రెడ్డి పెట్టుకున్నాడు. రఘువీర రెడ్డి గారితో నేను ఇంటర్వ్యూ చేయట్లేదు కాబట్టి ఆ ప్రశ్న వినండి. ఆ రెడ్డి వల్ల రఘువీర రెడ్డి వచ్చి అన్ని కులాలు ఒకటే. మీరు మంచి ప్రశ్న. అందుకనే ఇప్పుడు రవీందర్ రెడ్డి అనే వ్యక్తి రెడ్డి కులం కాబట్టి రవీందర్ రెడ్డి ఉంచుకున్నాడని మీరు అంటారు. అసలు కులాలనే రద్దు చేసినప్పుడు ఇంకెక్కడ నీ ఇష్టం ఉన్న పేరు, నీకు నచ్చిన పేరు, నువ్వు మెచ్చిన పేరు పెట్టుకోవచ్చు. పేరు అనేది నీ ఇష్టం. తీసుకెళ్ళాలి అన్నప్పుడు మనం ఫస్ట్ మనకి కులాలకు నేను అతీతంగా ఉన్నాను అని చెప్పాలి కదా. అవును, కులాలకు అతీతంగా ఉండడం వేరు. వ్యక్తుల పేర్లు ఏదైనా పెట్టుకో, నీకు నచ్చిన పేరు పెట్టుకో, నువ్వు మెచ్చిన పేరు పెట్టుకో, కానీ పేర్లో నీ ఇష్టం. అది పేరు అనేది నీ ఇష్టం. కానీ కులం వేరు, పేరు వేరు. కులం వేరు, పేరు వేరు. ఇప్పుడు చౌదరి పెట్టుకుంటాడు, నీకు నచ్చితే చౌదరి పెట్టుకో. ఒక ఆయన రెడ్డి పెట్టుకుంటాడు, నీకు నచ్చితే రెడ్డి పెట్టుకో, నీకు నచ్చితే రావు పెట్టుకో, నీకు నచ్చితే సింగు పెట్టుకో, ఏదైనా పెట్టుకో. పేరు అనేది తన ఇష్టం మేరకు, తన అభిష్టం మేరకు, అసలు నోరుతోటి పలకరా అని పేర్లు కూడా పెట్టుకుంటారు. ఎందుకు ఇట్లా పెట్టుకుంటారు అంటే వాళ్ళకి ఇష్టం. కొంతమంది ఇంగ్లీష్ పేర్లు పెట్టుకుంటారు,
చివర్లో ఇంకా 2-3 అక్షరాలు తోక తగిలిచి పెట్టుకుంటారు. ఎందుకు ఇట్లా అంటే వాళ్ళ ఇష్టం. ఇక్కడ దానివల్ల నష్టం లేదు, పేర్ల వల్ల కాదు ఇక్కడ వచ్చిన నష్టం. నీ కులం ఇది నా కులం ఇది అన్నప్పుడు నువ్వు తక్కువ నేను ఎక్కువ అనేది, లేకపోతే నువ్వు నన్ను అణిచివేస్తున్నావు అనేది, లేదా నువ్వు నాకు నీ కులానికి ఎక్కువ అవకాశాలు తీసుకుపోతున్నావు అనేది ఈ వివక్షత. మరి ఈ వివక్షతకి ప్రజెంట్ ఉండే ఏ ప్రభుత్వం ఒక అడిగేసినా దాన్ని ప్రజలే వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది. ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇప్పుడు చూడమ్మా, సరే ఎందుకు వ్యతిరేకిస్తారన్నారు కాబట్టి ఇప్పుడు ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్ పైన ఒక రచ్చ కొనసాగుతూనే ఉంది, కేంద్రం వరకు కూడా ఇష్యూ వెళ్ళింది. సో నిజంగా వాళ్ళు పోరాటం చేయట్లేదా? మరి నేను అదే అంటున్నా, అది వాళ్ళ పోరాటం. నేను అదే అంటున్నామ్మా. ఎస్సీలైనా ఎస్టీలైనా నా బీసీలైనా లేదా ఈడబ్ల్యూఎస్ అయినా అగ్రవర్ణం ఎవరైనా ఉండని, ఎవరైనా హక్కుల కొరకు పోట్లాడవచ్చు, అవకాశాలు అందుకోవాలని ప్రయత్నం చేయొచ్చు. నేనేమంటున్నంటే కుటుంబాలను గుర్తించి కులాలను తీసేసి కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబాలకు ఎవరికి రిజర్వేషన్లు అవసరం, ఎవరికి మౌలిక వసతులు అవసరం, ఎవరికి ఉపాధి అవసరం, ఎవరికి విద్య అవసరం, ఎవరికి ఉద్యోగం అవసరం, ఏది అవసరం అనేది అది గణించురి, అది గురించురి. అప్పుడు లాభం జరుగుతుంది. కానీ ఈ కులాలతోటి ఎక్కడ లాభం జరుగుతుంది? అది అంటే ఏ దేశం వల్ల లేని మన దగ్గరనే. చూడమ్మా, నేను చెప్పేది ఇప్పుడు దేశం అభివృద్ధి చెందుతుందంటే కులాలు పెరిగితే అభివృద్ధి చెందినట్ట. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు 2399 కులాలు ఉన్నాయి. ఎప్పుడు 1955 కేల్కర్ కమిషన్ ప్రకారంగా యావత్ భారతదేశంలో. అవి పోయి 1982 డిసెంబర్ మండల్ కమిషన్ నివేదిక అనంతరం తర్వాత 1961 జనాభా లెక్కల ప్రకారంగా 3743 కులాలు ఉన్నాయి. మారినాయి, పెరిగినాయి. ఆ 3743 కులాలు పోయి నేను అనుకుంటున్న సగటున ఈరోజు 4000 అయినాయా 5000 అయినాయా చెప్పలేము. మరి అంటే దేశం అభివృద్ధి చెందుతుంటే ఈ కుల వ్యవస్థ నిర్మూలన జరగాలి కదా, మరి కులాలు పెరుగుతాయా? ఇవన్నీ కాదు అసలు ప్రభుత్వం అంటే ఇక్కడ వినండి అమ్మ, నేను చెప్పేది రవీందర్ రెడ్డి మాట కాదు, అసలు అంబేద్కర్ మాట. ఏంటి అది అంబేద్కర్ ఏమన్నాడంటే కులతత్వం పోవాలన్నాడు, సమానత్వం రావాలన్నాడు, ఫలితం పొందని ప్రయోజనం అందని వర్గానికి ఫలితం చేకూర్చమన్నాడు, నీ కులం నా కులం అనవద్దన్నాడు. అందుకే నా కులం ఏది లేదని బుద్ధిజం తీసుకుండు. ఎవరు? అంబేద్కర్. మరి అందరు అంబేద్కర్ ఆశయాలంటారు కదా, అందరు అంబేద్కర్ ఆశయాలు. మనం ఇవన్నీ మాట్లాడడం కదా, అసలు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అది చెప్పండి. ప్రభుత్వం ఒకటే, తక్షణమే కులాలను తొలగించాలి, రిమూవ్ ది క్యాస్ట్స్, అంటే కులాలను రద్దు చేయాలి. తర్వాత రిజర్వేషన్లలో రిఫార్మ్స్ తీసుకురావాలి. తర్వాత ఆ రిఫార్మ్స్ ఎట్లుండాలంటే ఎవరికి అవసరమో వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎవరికి రిజర్వేషన్లు అవసరం లేదో వాళ్ళను తొలగించాలి. రిజర్వేషన్లు అనేవి కులాలకు రద్దు చేసినప్పుడు కుటుంబాలకు ఇవ్వాలి. ఆ కుటుంబాలు ఎవరు అంటే పేద కుటుంబాలను గుర్తించాలి. అది చేసినప్పుడు అందరికీ సమన్యాయం జరుగుతుంది, అందరికీ సమాన అవకాశాలు వస్తాయి, దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, గ్రామాలు అభివృద్ధి చెందుతుంది. అందరు అన్నదమ్ములుగా అక్కజల్లెళ్ళుగా బావబామాదులుగా వరుసలు పెట్టుకొని పిలుచుకొని కలిసిమెలిసి జీవించేటువంటి స్రవంతి ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.